మాట్లాడా, అయ్యా సేవ అని చెప్పని ముందుకు ఎప్పుడైతే నువ్వు అడుగు వేసి ఆ సేవ విషయంలో కొంతకాలం వెళ్ళి ఆ సేవ జరిగించి వెనుదిరిగితే నువ్వు చచ్చిపోయిన వాడివి కింద లెక్క అవుతావు. సైతానుగాడు ఎలాగైనా ఆధ్యాత్మికంగా చంపటానికి ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత శరీర సంబంధంగా ఇక చచ్చిపోయేదేముంది? సేవ మీద ఇంట్రెస్ట్ లేకుండా ఆ కారణం ఈ కారణం అని చెప్పి దాన్ని కాస్త క్లోజ్ చేసుకుంటే నువ్వు చచ్చినటువంటి వ్యక్తిగా బ్రతకటం అవుతుందయ్యా. ఆలోచన చేసుకో. దేవుడు నీకు ఇచ్చాడు సేవ అనే ఆ అడుగు పెట్టావు, ఎనికి తిరగటానికి లేదు. ముంగుమూరు దేవదాసయ్య గారే ఎవరో ఒక విషయాన్ని చెప్తా, ఆయన వ్యక్తిగత అనుభవాల్లో ఆయన చెప్పిన మాట ఏంటంటే, షాలేమన్న చెప్తా ఉంటే విన్నాను. ముంగుమూరు దేవదాసయ్య గారికే ఆయన సరిచేయడానికి దేవుడు అనుమతించిన అనుభవం అంట. జత కోడెదోళ్ళు కాడేసుకొని వ్యవసాయం చేస్తూ ఉన్నాయి. వ్యవసాయం చేస్తూ ఉంటే పాటుపడినటువంటి ఆ వ్యవసాయం చేస్తున్నటువంటి ఆ కోడెదోళ్ళు వాటిలో ఒకటి అరగ దున్నుతూ ఒకటి చచ్చిపోయింది. ఆ చనిపోయిన అనుభవంలో, అరకు దున్నుతూ చనిపోయిన అనుభవంలో దైవజనుడితో దేవుడు మాట్లాడాడు. కాడిమాను భుజాన పడ్డది. ఆ భుజాన కాడిమాను అది చివరికి చనిపోయేదాకా వదిలిపెట్టకుండా వెనుతిరగకుండా ప్రయత్నం చేస్తూనే ఉంది మొండిగా. ఆ మాటలు ఎప్పుడైతే దేవుడు తనతో మాట్లాడుతూ ఉండో వెంటనే ఈయనకు బలి పెరిగింది. నా వల్ల కాదు అది ఇది అనుకుంటున్నాను నేను. పాటుపడిన కోడెదోళ్ళు రెండిట్లో ఒకటి తనకు మరణము సమీపించేంత వరకు కాడిమాను భుజానే ఉంది. ఆ వ్యవసాయ భూమిలో అది సాగుబడి భూమిని దున్నటానికే ప్రయత్నం చేస్తూ ఉంది. దేవుని సేవని అడుగుపెట్టాను, నేను ఎందుకని వెనుక తీయాలి, ఏదైతే అదైంది. నా ప్రభు ఈ ప్రయాసలో కూడా ఎంతో కొంత ఫలం ఇస్తాడు కదా అని చెప్పని ముందుకు అడుగుపెట్టని ప్రయత్నం చేసి అప్పుడు దైవజనుడు తిరిగి సరిచేయబడి కట్టబడ్డాడు. దేవుని దయా సంకల్పంలో ఉన్న నీవైనా నేనైనా మనమంతా ఆధ్యాత్మిక యుద్ధంలో ఉన్నాం.